కేవలం 2000 ఎస్ఐపితో లక్షల రాబడి పొందవచ్చా? తక్కువ ఆదాయం ఉన్న వారికి బెస్ట్ ప్లాన్. కేవలం 2000తో నెలకు పెట్టుబడి పెట్టి నిజంగా లక్షల రూపాయల సంపద నిర్మించవచ్చా? చాలా మంది ఇది వినగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనలో చాలా మందికి పెట్టుబడి అంటే పెద్ద మొత్తాలు అవసరమనే భావన ఉంటుంది. కానీ ఆలోచించి చూడండి, సంపద ఒక్క రోజులో ఏర్పడదు. చిన్న మొత్తాలు క్రమంగా పెట్టడం, వాటిని కాలంతో పెరగనివ్వడం, కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా పెద్ద కార్పస్ క్రియేట్ చేయడం సాధ్యమే. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే అదే. మీరు ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. మార్కెట్ ఎగిసినా పడినా మీరు కొనసాగిస్తారు. ఈ డిసిప్లిన్ వల్లే దీర్ఘకాలంలో మంచి ఫలితం వస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు నెలకు 2000 ఎస్ఐపి ప్రారంభించారు అనుకుందాం. సంవత్సరం మొత్తానికి 24,000 అవుతుంది. 10 సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి 2,40,000 అవుతుంది. ఇప్పుడు ఈ పెట్టుబడికి సగటున 12% వార్షిక రాబడి వస్తుందని అనుకుందాం. కాంపౌండింగ్ కారణంగా మీ మొత్తం కార్పస్ సుమారు 4,65,000కి చేరుకుంది. అంటే మీరు పెట్టింది 2.4 లక్షలు, కానీ వడ్డీ రూపంలో దాదాపు 2.25 లక్షలు అదనంగా వస్తాయి. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. కాలం ఎంత ఎక్కువైతే లాభం అంత ఎక్కువ. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. 12% రాబడి అనేది గ్యారంటీ కాదు. ఇది మార్కెట్ సగటు అంచనా మాత్రమే. కొన్ని సంవత్సరాల్లో 15% రావచ్చు, కొన్ని సంవత్సరాలు 5% మాత్రమే రావచ్చు. కొన్నిసార్లు నష్టం ఉండొచ్చు. కానీ మీరు 10 సంవత్సరాల పాటు క్రమంగా కొనసాగిస్తే మార్కెట్ వొలాటిలిటీ సగటున సర్దుబాటు అవుతుంది. అందుకే ఎస్ఐపిను లాంగ్ టర్మ్ ప్లాన్గా చూడాలి. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఏ ఫండ్లో పెట్టాలి? మ్యూచువల్ ఫండ్లు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి: ఈక్విటీ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లు, డెట్ ఫండ్లు. ఈక్విటీ ఫండ్లు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాయి. దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వొలాటిలిటీ ఎక్కువగా ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్లు ఈక్విటీ మరియు డేట్ రెండింటిలో పెట్టుబడి పెడతాయి. రిస్క్ మరియు రిటర్న్ మధ్య బ్యాలెన్స్ ఉంటుంది. డేట్ ఫండ్లు ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీ బిల్లులో పెట్టుబడి పెడతాయి. ఇవి తక్కువ రిస్క్తో స్థిరమైన రాబడి ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఏది బెస్ట్? ఇది వారి రిస్క్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. మీరు మార్కెట్ పడిపోతే భయపడే వ్యక్తి అయితే పూర్తిగా ఈక్విటీ ఫండ్ మీకు సరిపోదు. మీరు డేట్ లేదా కన్సర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఎంచుకోవచ్చు. కానీ మీరు 10 సంవత్సరాలకు పైగా ఓపికగా కొనసాగించగలిగితేనే ఈక్విటీ ఫండ్ కూడా మంచి ఎంపిక కావచ్చు. ముఖ్యంగా లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్లు మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి సింపుల్ ఆప్షన్. ఎస్ఐపిలో మరో ప్రయోజనం రూపీ కాస్ట్ యావరేజ్. మార్కెట్ పడిపోయినప్పుడు మీ 2000కి ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్ ఎగిసిపడినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. ఇలా సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కు సహాయపడుతుంది. మార్కెట్ టైమింగ్ అవసరం ఉండదు. మీరు క్రమంగా పెట్టడం కొనసాగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, 10 సంవత్సరాలు కొనసాగిస్తే 4.65 లక్షలు వస్తాయి. కానీ మీరు 15 సంవత్సరాలు కొనసాగిస్తే అదే 2000 ఎస్ఐపిను 15 సంవత్సరాలు 12% సగటు రాబడితో కొనసాగిస్తే కార్పస్ దాదాపు 10 లక్షలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలు కొనసాగిస్తే అది ఇంకా పెద్ద మొత్తంగా మారుతుంది. అంటే కాలం ఎంత ఎక్కువైతే కాంపౌండింగ్ ప్రభావం అంత బలంగా ఉంటుంది. చాలా మంది మధ్యలో ఎస్ఐపి ఆపేస్తారు. మార్కెట్ పడిపోయిందని భయపడి ఆపేస్తారు. ఇది పెద్ద తప్పు. మార్కెట్ కరెక్షన్ సమయంలోనే ఎక్కువ యూనిట్లు సేకరించగలుగుతారు. కాబట్టి క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఎస్ఐపి అనేది ఓర్పు పరీక్ష లాంటిది. వెంటనే లాభం చూపించదు, కానీ దీర్ఘకాలంలో ఫలితం ఇస్తుంది. డేట్ ఫండ్ల గురించి కూడా తెలుసుకోవాలి. ఇవి పూర్తిగా రిస్క్ ఫ్రీ కాదు. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు పడిపోవచ్చు. కార్పొరేట్ బాండ్లలో క్రెడిట్ రిస్క్ కూడా ఉంటుంది. కానీ సాధారణంగా ఈక్విటీ కంటే తక్కువ వొలాటైల్. తక్కువ ఆదాయం ఉన్నవారు పూర్తిగా డేట్లో పెట్టాలా? కాదు. ఇన్ఫ్లేషన్ను మించాలంటే కొంత ఈక్విటీ అవసరం. అందుకే హైబ్రిడ్ ఫండ్ మంచి మధ్య మార్గం. మరొక ముఖ్యమైన విషయం, ఎమర్జెన్సీ ఫండ్. ఎస్ఐపి ప్రారంభించే ముందు కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని సేవింగ్స్లో ఉంచాలి. ఎందుకంటే అవసరమైన సమయంలో ఎస్ఐపిను బ్రేక్ చేయాల్సి వస్తే ప్లాన్ దెబ్బతింటుంది. పెట్టుబడి అంటే ప్లానింగ్. ట్యాక్స్ పరంగా కూడా తెలుసుకోవాలి. ఈక్విటీ ఫండ్లలో 1 సంవత్సరానికి మించి ఉంచితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. డేట్ ఫండ్లకు వేరు నిబంధనలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడి చేసే ముందు ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా అర్థం చేసుకోవాలి. చివరిగా 2000 చిన్న మొత్తం కాదు, అది ఒక అలవాటు. ఆ అలవాటు 10 సంవత్సరాల్లో లక్షలుగా మారుతుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది డిసిప్లిన్ నేర్పుతుంది. ఖర్చు ముందు సేవింగ్ కాదు, సేవింగ్ ముందు ఖర్చు అనే ఆలోచన తీసుకురావాలి. ఎస్ఐపి ద్వారా ఆ అలవాటు వస్తుంది. కాబట్టి 2000తో లక్షలు వస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం అవును, వస్తాయి.
కానీ ఒక షరతు ఉంది. ఓపిక, క్రమశిక్షణ, సరైన ఫండ్ ఎంపిక, మార్కెట్పై అవగాహన, భావోద్వేగాలకు లోను కాకుండా కొనసాగించడం. ఇది ఫాస్ట్ మనీ స్కీమ్ కాదు, ఇది సంపద నిర్మాణ ప్రాసెస్. చిన్న ప్రారంభం, పెద్ద ఫలితం. ఇదే ఎస్ఐపి శక్తి.